హై ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే ఇంకా చిన్న షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అంటే ఏమేమో డ్రెస్సులు నగలు అలా కొనడానికి కాదు, ఫుడ్ కొనడానికి అనమాట. మా పిల్లలకి చీజ్ తీసుకుందాం అనేసి వెళ్తూ ఉన్నాను. ఎప్పుడు చీజ్ కొంటున్నా మీకు కూడా చూపిస్తున్నాను ఈ మధ్య నేను ఏమేమి చీజ్ తీసుకుంటున్నాను అనేసి. ఈసారి అయితే స్మోక్డ్ చీజ్, ఓక్ స్మోక్డ్ చీజ్ డబుల్ క్లస్టర్ అనేసి ఒకటి, ఇది ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను. ఈ రెండు మా పిల్లలకి బాగా నచ్చుతున్నాయి, బాగా సెట్ అయింది కూడా, అందుకే అవే తీసేసుకుందాము. ఇంకా మాల్లో కొద్దిసేపు అలా నడిచేసి కొంచెం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి కావాల్సింటే కూడా తీసేసుకుందాం అనమాట. మార్నింగ్ టైం ఏమంటే మా చిన్న బాబుకి ఈ మధ్య ఫ్రూట్స్ తినడం కొంచెం అలవాటు అవుతుంది, అందుకని అది తీసుకుందాము. ఇంకా కార్లో తినడానికి ఇదేమో డిఫరెంట్గా ఉంది, రైస్ ప్యాన్ కేక్స్ అనేసి ఉంది. ఏమి అని చూస్తే ఏం లేదు, బొరుగులు అంతా కలిపి ఒక రౌండ్గా పెడితే ఎలా ఉందో అలా ఉంది అనమాట. అస్సలు అంటే టేస్ట్ ఏమి ఉండదు, సాల్ట్ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. పిల్లలు తినేదానికి బాగుంది, సరే అని వాళ్ళకి అది ఇచ్చేసాను. వాళ్ళు రైస్ ప్యాన్ కేక్స్ తినే బిజీలో ఉన్నప్పుడు నేను నాకు ఇష్టమైన హ్యాగెన్డాస్ది ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాను. నాకు చాలా ఇష్టము. ఇదేంటో కాస్ట్ ఎక్కువ, కానీ ఒక 2-3 స్పూన్లు తినే లోపలే అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ట్రై చేస్తారు కమెంట్ చేయండి. ఇంకా మా పిల్లలకి చీజ్ స్టార్ట్ చేసేసారు, చీజ్ అని. వాళ్ళకి చీజ్ కొంచెం తినిపించి ఇంటికి వచ్చేసాం.